ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరిగాయి. యాంథోనీ ఆల్బనీస్ లేబర్ పార్టీ తిరిగి గెలిచింది. మన పార్లమెంట్కి 5 ఇయర్స్ టైం, అంటే మన లోక్సభ 5 సంవత్సరాల టర్మ్ ఎలా ఉంటుందో అక్కడ ఆస్ట్రేలియాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ లోయర్ హౌస్కి 3 ఇయర్స్ టర్మ్ ఉంటుంది అనమాట. 3 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఆస్ట్రేలియాలో లోయర్ హౌస్లో 150 సీట్లు ఉన్నాయి. జనరల్గా 2 దశాబ్దాల నుంచి ఆస్ట్రేలియాలో ఏ పార్టీ రెండోసారి విన్ అవ్వాల, అంటే దాదాపు 2 డికేడ్స్ నుంచి కూడా ఏ పార్టీ రెండోసారి విన్ అవ్వాల. ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఈసారి హిస్టారిక్గా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనమాట. సెకండ్ కాన్సిక్యూటివ్ టైం మళ్ళీ అధికారంలోకి రావటం సేమ్ పార్టీ, ముఖ్యంగా లేబర్ పార్టీ రావటం, ఇది చాలా పెద్ద హిస్టారిక్ విక్టరీ అని చెప్పొచ్చు అనమాట. ఆస్ట్రేలియా లోయర్ హౌస్ ఏదైతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉందో అక్కడ 150 సీట్లు ఉంటాయి. దానిలో మ్యాజిక్ ఫిగర్ 76. అయితే లేబర్ పార్టీకి 83 సీట్లు వచ్చాయన్నమాట. యాంథోనీ ఆల్బనీసీ విక్టరీ ప్రధాని మోడీ గారు కూడా ఆయన కంగ్రాచులేషన్ చేశారనమాట. ఆస్ట్రేలియన్ చరిత్రలోనే ఆస్ట్రేలియాలో అపోజిషన్ లీడర్ పీటర్ డట్టన్ అని ఒక ఆయన ఉన్నారనమాట. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా చరిత్రలో అపోజిషన్ లీడర్ ఎప్పుడు ఓడిపోలా, తొలిసారి ఓడిపోయారనమాట. ఆయన తన డిఫీట్ని కూడా ఒప్పుకున్నారు. ఎందుకు పీటర్ డట్టన్ ఓడిపోయారంటే ఆయన్ని ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్ అని పిలుస్తున్నారు అక్కడ, అంటే డాజ్ డట్టన్ అని పిలుస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చెప్పాడో, అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తా, జాబ్స్ కట్ చేస్తా, బిజినెసెస్ పెంచుతా, ఏదైతే ట్రంప్ మోడల్ ఉందో ఆ ట్రంప్ మోడల్ని ఆస్ట్రేలియాలో రిపీట్ చేశాడు. ఇతను కనుక గెలిస్తే ట్రంప్ లాగా చేస్తాడని ఒక నెరేటివ్ డెవలప్ అయిందనమాట. పీటర్ డట్టన్ కనుక ఆస్ట్రేలియాలో గెలిస్తే ట్రంప్ లానే బిహేవ్ చేస్తాడు, ట్రంప్ లానే ఆస్ట్రేలియాని, ట్రంప్ అమెరికాని ఎలా నాశనం చేస్తున్నాడో ఆస్ట్రేలియాని అలా నాశనం చేస్తాడని అక్కడ ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. దాంతో పీటర్ డట్టన్ ఓడిపోయాడు. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అపోజిషన్ లీడర్ ఓడిపోవడం అనమాట. ఆస్ట్రేలియాలో జనాభా చాలా తక్కువ ఉంటారు, అంత పెద్ద దేశమైన జనాభా తక్కువ ఉంటారనమాట. 2.7 crores, దానిలో 1,80,00,000 మంది ఓటేశారనమాట. ఆస్ట్రేలియాలో ఒకటి ఉంది, ఎవరైతే ఓటేరో వాళ్ళకి ఫైన్ ఉంటుంది అనమాట. అంటే $20, 20 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఫైన్ వేస్తారు. ఇది కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో ఈ రూల్ తీసుకొచ్చారు. అంటే నాన్ పార్టిసిపేషన్ అనేది ఆస్ట్రేలియాలో ఒక ఫైన్ అట్రాక్ట్ చేస్తాయి. ఓటింగ్లో వెళ్ళకపోతే ఫైన్ వేస్తారనమాట. అప్పటి నుంచి కూడా గత 100 సంవత్సరాల నుంచి కూడా ఆస్ట్రేలియాలో ఓటర్ టర్న్అవుట్ ఎప్పుడు కూడా 90% అండ్ అబోవే ఉంటుంది అనమాట. సో ఏదైతే ఇప్పుడు లేబర్ పార్టీ యాంథోనీ ఆల్బనీస్ పార్టీ గెలిచిందో వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే మోడరేట్గా ట్యాక్స్ కట్ చేస్తాం. ఈ పార్టీ లేబర్ లెఫ్ట్ అనమాట, బాగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేబర్ పార్టీ. మోడరేట్గా ట్యాక్స్ కట్ చేస్తాం. హెల్త్ కేర్, ఆయన యాంథోనీ ఆల్బనీస్ చీప్ హెల్త్ కేర్ లేదా లో హెల్త్ కాస్ట్ అనమాట, హెల్త్ కేర్ కాస్ట్ చాలా తగ్గించేస్తాం దేశంలో. ఆయన ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వాలని కోరిక కూడా. ఆయన ప్రో ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్కి ప్రో అనమాట. అదేవిధంగా కొత్తగా హోమ్స్ కట్టిస్తాము, సబ్సిడైజ్ చైల్డ్ కేర్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ బిల్స్లో రీబేట్ ఇస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే లోన్స్ తీసుకుని చదువుకున్నారో వాళ్ళకి 20% స్టూడెంట్ డెట్లో రిడక్షన్స్ ఇస్తాం. ఇలా రకరకాల ప్రామిసులు చేస్తారు. అన్ని లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్న ప్రామిసులు అనమాట. యాంథోనీ ఆల్బనీస్ మళ్ళా గెలిచారు ఆస్ట్రేలియా. దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఈయన చైనాతో, ఇంతకుముందు యాంథోనీ ఆల్బనీస్ రాకముందు చైనాతో చాలా ట్రేడ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చైనాతో ట్రేడ్ కానీ రిలేషన్స్ కానీ ఆస్ట్రేలియాకి బాగున్నాయి అనమాట. ఓవరాల్గా ఆస్ట్రేలియాలో మళ్ళా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది హిస్టారిక్ విక్టరీ. ఎందుకంటే రెండోసారి లేబర్ పార్టీ ఆస్ట్రేలియాలో గెలవటం, రెండోసారి సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఏ పార్టీని గెలవటం ఆస్ట్రేలియాలో గత 2 దశాబ్దాల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట.